మనం సమాజంలో అలజడులు అల్లకల్లోలాలు చూస్తున్నాము. ఈరోజు ఉపద్రవాలు ఎక్కువగా అయిపోయాయి. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, రాబోయే కాలంలో ఎటువంటి పరిస్థితులు, ఎటువంటి దుస్థితి వస్తుందంటే ఆ కాలంలో పరిగెత్తేవాడి కన్నా నడిచేవాడు ఉత్తమం అన్నారు. నడిచేవాడి కన్నా నిలబడేవాడు ఉత్తమం అన్నారు. నిలబడేవాడి కన్నా కూర్చునేవాడు ఉత్తమం అన్నారు. వాడికన్నా కూడా ఇంట్లో వెళ్ళి తలుపులు వేసుకొని గమ్ముగా ఉండేవాడు ఉత్తమం అన్నారు. అటువంటి దుస్థితి, అటువంటి ఉపద్రవాలు మనం చూస్తున్నాము. దగ్గరలోనే మనం చూసాము, మన దేశంలో కాశ్మీర్లో ఒక ఉగ్రదాడి జరిగింది. తప్పు ఎవరు చేసినా అది తప్పే. అల్లాహ్ తబారక్ వ తఆలాతో నేను దువా చేసేది ఏంటంటే, ఈరోజు అల్లాహ్ ఎవరైతే ఈ మారణ హోమాన్ని సృష్టించారో అల్లాహ్ వారిని కఠినంగా శిక్షించుగాక. అల్లాహ్ తబారక్ వ తఆలా అమాయకుల్ని చంపడం అనేది ఇస్లాంలో ఎక్కడ లేనేలేదు. అసలు 1400 సంవత్సరాల ముందు విచక్షణారహితంగా యుద్ధాలు జరుగుతున్నటువంటి సమయంలో లోకానికి యుద్ధ నీతులు నేర్పినటువంటి వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అప్పుడు యుద్ధం అంటే